మహిళలకు యువతి యువకులు అందరికీ కూడా మా తరపున దొరబాబు గారి తరపున నా తరపున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు దొరబాబు గారు పదవి విరమణ అంటే మీ అందరి మనసుల్లో హృదయాల్లో ఏముందో అయితే నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాధగా ఉంది. మరొక 5 ఏళ్ళు ఆయనకే ఇవ్వాలని నాకు ఉండేది. ఆయన గత 2 సంవత్సరాలుగా నన్ను అడుగుతారు, నెక్స్ట్ నువ్వే చేయాలరా. నేను 3 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరిని గమనించాను ఊర్లోని. నువ్వు చేయగలవు, నీకు నా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది, చేయరా అని అంటున్నారు. కానీ నేను ఇప్పటికీ కూడా ఒప్పుకోలేదు. గత 6 నెలల ముందు వరకు కూడా నేను ఒప్పుకోలేదు. ఇంకొక 5 ఏళ్ళు కూడా ఆయనకే అవకాశం ఇస్తే ఇంకెంత అభివృద్ధి చెందుతుందో మన ఊరని చెప్పేసి నాకు చాలా అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ మనందరం ఉన్నాం అంటే ఈ గత 4 రోజులుగా నేను వెళ్తున్నాను, బయట పడిన వాళ్ళు పడలేదో చాలా మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఏం జరిగింది, ఏం చేశారని అడుగుతున్నారు. ఇక్కడ సుమారు ఒక 200 మంది ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నాము. మనం అందరూ ఎక్కడ కూర్చున్నామో మీకు తెలుసా? గత 5 ఏళ్ల కిందట ఇక్కడ ఏముండేది? అభివృద్ధి మన కూర్చున్న కిందనే ఉంది, ఇక్కడే కనబడుతుంది. సీసీ రోడ్డు, ఇదే దేవాలయం కూడా. అది కూడా ఆయన కృషి చేయడం వల్ల జరిగింది. ఏమండి, గత 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా సర్పంచులు చేశారు. అప్పుడు బంగారం తెలుగుడి ఉంది కదా, అప్పుడు కూడా ఇక్కడ ఇదే బాట ఉంది కదా, ఊళ్ళో రోడ్లు అలాగే ఉన్నాయి కదా, అప్పుడు కూడా అదే శ్మశానానికి మనం వెళ్ళాం కదా. అప్పుడు ఏ సర్పంచ్ చేయలేండి, దొరబాబు గారు ఎందుకు చేశారని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించమని అడుగుతున్నానండి. ఎందుకంటే మరొక నా ఉద్దేశ ప్రకారం ఆయన ఈ గ్రామానికి సుప్రీం లీడర్ గా జీవితకాలం ఉండాలని చెప్పేసి నా ఆవేదన, నా కోరిక. ఆయన అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నానండి. బాబే, మీరు ఈ గ్రామానికి మీరు సుప్రీం లీడర్ గా ఉండాలని నా యొక్క కోరిక, ఈ గ్రామ ప్రజలందరి కోరిక కూడా. దయచేసి మీ ప్రోత్సాహం, మీకున్న బిజినెస్ పరంగా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన అయితే ఈసారికి నేను చేయలేనురా, నువ్వు చెయ్యాలి, నువ్వు చేయగలవు. నేను ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నప్పుడు నేను చేశానో అదే విధంగా నా సపోర్ట్ నీకు ఉంటుంది. నేను నీతో చేస్తాను. నాకన్నా మరింత మంచి పేరు వచ్చేలాగా నిన్ను చేస్తాను. మన గ్రామం పేరు రాష్ట్ర స్థాయిలో వినిపించేలా చేస్తానని చెప్పేసి నాకు మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చిన దానికి నేను ఓకే అని చెప్పాను. మీరందరూ సహకారం కూడా నాకు ఎప్పుడు ఉండాలి. నేనైతే వయసులో మీ అందరికన్నా చాలా చిన్నవాడిని, నాకు రాజకీయ అనుభవం లేదు. మీరందరూ కూడా ముందు నడిపించండి. మీ అందరికీ నేను ఒక సేవకుడిలా ప్రశ్నిస్తాను. మీ అందరికీ ఒక సేవకుడిలా, సైనికుడిలా పనిచేస్తానని చెప్పేసి ఈ రోజు మీ అందరూ కూడా నేను మాటిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క ఈసారి వేసే ఓటు గారు మీరు తప్పు చేస్తే మన ఊరు ఏమైపోద్దో కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరి చేతుల్లో ఊరి పట్ల ఒకసారి ఆలోచించండి. నాకైతే యువతంతా కూడా మంచి సపోర్ట్ ఉంది. యువతంతా కూడా మంచిగా నాకు